బహుజన రాష్ట్ర సమితి పేరుతో కవిత పార్టీ పెడుతుందన్న వార్తలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. తండ్రి అన్న మీద అలకబునిన కవిత ఇప్పుడు కొత్త పార్టీ దిశగా అడుగులు వేయడం రాజకీయాల్లో కేసీఆర్కు ఇబ్బందికర పరిణామంగా మారింది. అటు పార్టీలో కూడా నేతలు ఎటు వెళ్లాలో అన్న మీమాంసలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ గారు దీనికి సంబంధించి మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్ గారు చెప్పండి. తేజస్వి, ఇక తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో గత కొంతకాలంగా అయితే కొన్ని కష్టాలను ఎదుర్కొంటుంది. ఇదే అంశంలో మరి తాజాగా కవిత ఏదైతే కన్న తండ్రికి కేసీఆర్ కు రాసిన లేఖ అయితే ఉందో అది బహిర్గతమైంది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, నాయకుల్లో, కార్యకర్తల్లో ఒక అయోమయం అయితే కనిపిస్తోంది. మొత్తానికి ఏప్రిల్ 27న మరి బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగింది. ఆ సభకు సంబంధించిన అంశంలో కేసీఆర్ ప్రసంగంపై ఆమె అసంతృప్తి వెళ్ళగక్కారు. దీంట్లో ఆమె తండ్రికి 6 పేజీల లేఖ రాశారు. ఆ లేఖలో సారాంశం చూసుకున్నట్లయితే తాను చాలా ఒకవైపు తండ్రికి కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు అంటూ కూడా రాసిన లేఖ ఏదైతే ఉందో మరి ఆమె తండ్రికి చెప్పాలనుకున్న అంశాలు మరి ఆ లేఖ ద్వారా బహిర్గతమయ్యాయి. దీంట్లో ఆమె ఆమె కేసీఆర్ సంబంధించిన ప్రసంగాన్ని కొంత మెచ్చుకున్నారు, మరి కొంత ఈ అంశాలు మాట్లాడితే బాగుండేదని చెప్పి కూడా ఆమె చేసిన లేఖ ఏదైతే ఉందో ఇప్పుడు అది బయటకు బహిర్గతమైన తర్వాత కలకాలం రేపుతోంది. గత కొంతకాలంగా కూడా బీఆర్ఎస్ పార్టీలో మరి అంతర్గతంగా కొన్ని కలహాలు కొనసాగుతున్నాయి. ఆధిపత్య పోరైతే కొనసాగుతుందని వస్తున్న ప్రచారంలో మొత్తానికి కవిత లేఖ బయటికి రావడం కావచ్చు, తర్వాత కవిత కూడా మరి ఆ లేఖ బహిర్గతమైన సమయంలో ఆమె అమెరికాలో ఉన్నారు. సో ఆమె పెద్ద కొడుకు గ్రాడ్యుయేషన్ కు సంబంధించిన మరి పట్ట స్వీకరించే కార్యక్రమంలో పాల్గొనడానికి భర్త అనిల్ తో పాటు మరి చిన్న కొడుకుతో కూడా కలిసి అమెరికా వెళ్లారు. వారం రోజుల పాటు కూడా ఆమె అమెరికా పర్యటన ఉంటుందని చెప్పి కూడా బీఆర్ఎస్ సంబంధించిన కార్యాలయం నుంచి సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె నిన్న మరి అమెరికా నుంచి తిరిగి వచ్చారు. తిరిగి వస్తున్న క్రమంలో ఈ లేఖపై కూడా గత 2 రోజులుగా కూడా మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నాయి. సో మాజీ సీఎం కేసీఆర్ కు కూతురు కవిత ఎమ్మెల్సీగా రాసిన లేఖ ఏదైతుందో అది బహిర్గతమైంది. దాని పట్ల కూడా మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నాయి. ఇదే సమయంలో మరి కవిత మరి తండ్రిని సునిశ్చితంగా మరి ఇలాంటి అంశాలు చెప్తే బాగుండేది. సో దీంట్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీలో కొంత నూతన ఉత్సాహం వచ్చేది. సో అందరినీ కూడా మీరు కలవాలి, తర్వాత చాలా మంది మిమ్మల్ని కలవలేక ఇబ్బంది పడుతున్నారు. పార్టీలో పనిచేసే వారికి కూడా పూర్తి స్థాయిలో సముచితమైన స్థానం దక్కట్లేదు. సో మాజీ ముఖ్యమంత్రిగా కావచ్చు, తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేత కావచ్చు, కేసీఆర్ అందరికీ అందుబాటులో ఉండాలని చేసిన ఏవైతే సూచనలు ఉన్నాయో అవి బయట ఆ లేఖలో దాంట్లో అవి బహిర్గతమయ్యాయి. ఇదే అంశంలో మరి తాజాగా ఆమె నిన్న ఎయిర్పోర్ట్ దగ్గర కూడా మీడియాతో మాట్లాడుతూ కూడా మరి ఆ లేఖ తానే రాశానని కూడా ఆమె మీడియా ముందు చెప్పడమే కాకుండా మరి ఆ లేఖ ఎలా బయటకు వచ్చిందనే విషయంలో మరి ఆమె ఎలా బయటకు వచ్చిందో నాకు తెలియదు అంటూ కూడా చెప్తూనే మరి నా వెనక పెద్ద కుట్ర జరుగుతోంది. సో దీంట్లో మరి మా నాన్న గాడ్, ఆయన చుట్టూ మాత్రం డెవిల్స్ అంటే దయ్యాలు ఉన్నాయని చెప్పడం కావచ్చు. మరొక కొత్త అంశానికైతే ఆమె తెరదీశారని చెప్పుకోవచ్చు. సో లేఖ బయటికి రావడము, తర్వాత దానిపై మీడియా కథనాలు రావడము, సో అదొక అంశం. అయితే దాంట్లో మరొకసారి కూడా ఆమె మరి నాన్న దేవుడు అంటూనే మరి ఆయన పక్కన ఉండేవారు దయ్యాలని చెప్పడం కావచ్చు. సో మొత్తానికి ఆమె కొంతకాలంగా కూడా మరి ఈ ఆధిపత్య పోరులో కూడా కేటీఆర్ తో పాటు, హరీష్ రావుతో పాటు, అలాగే సంతోష్ రావుతో పాటు కూడా తనకు కూడా సముచిత స్థానం రావాలి, తాను కూడా పార్టీ కోసం కష్టపడుతున్నాను, తనను కూడా గుర్తించాలని తండ్రికి కూడా పలుమార్లు విన్నవించినట్టు కూడా స్పష్టమవుతోంది. ఇదే అంశంలో మరి ఇక ఆమె ఏదైతే బీసీ జనగణ అంశంలో కావచ్చు, బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల విషయం కావచ్చు, మహిళలకు సంబంధించిన అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇస్తానన్న హామీలు అమలు చేయకపోవడం కావచ్చు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఆమె పలుమార్లు కూడా లేవనెత్తుతున్నారు. అట్ ద సేమ్ టైం మరి తాను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకురాలుగా కూడా మరి తెలంగాణ భవన్ లో అనేక మీడియా సమావేశాల్లో కూడా రేవంత్ ప్రభుత్వంపై కావచ్చు, తర్వాత మరి దాంట్లో బీజేపీపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. సో దాంట్లో చేస్తూనే ఉన్నారు. ఆమె బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని కూడా మరి నిన్న కూడా స్పష్టం చేశారు. అయితే బీజేపీ పార్టీపై కేవలం 2 నిమిషాలు మాత్రమే కేసీఆర్ మాట్లాడారు. సో బీజేపీ కేంద్రంలో అధికారం ఉన్నది. ఆ టైంలో లిక్కర్ స్కామ్ బయటికి రావడం కావచ్చు, లిక్కర్ స్కామ్ లో కూడా ఆమె జైలుకు వెళ్ళడం కావచ్చు, సుమారు 5.5 నెలల పాటు ఆమె తిహార్ జైల్లో ఉండడం కావచ్చు. సో అప్పుడు దాంట్లో ఆమె కొంత తాను బీజేపీ విషయంలో నాన్న అనుకున్న స్థాయిలో విమర్శ చేయలేకపోయారు కనుక తెలంగాణ ప్రజలకు బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయిందని ఒక మెసేజ్ వెళ్తుంది కనుక సో ఇంకొంత బీజేపీని విమర్శించాలనే భావం ఆమె వ్యక్తం చేసినట్లయితే స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఆమె లేఖ బహిర్గతం కావడం కావచ్చు, తర్వాత మరి మీడియాలో కథనాలు రావడం కావచ్చు, తర్వాత మరి నిన్న ఆమె
అమెరికా నుంచి సాయంత్రం 7:50 మరి హైదరాబాద్ చేరుకోవడం కావచ్చు. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఆమె మీడియా ముందు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ సందర్భంలో చూసిన క్రమంలో మనకు కొంత ఎక్కడ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ అంటే గులాబీ జెండాలు ఉంటాయి, తర్వాత కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఫోటోలు ఉంటాయి, కవిత ఫోటోలు ఉంటాయి. కానీ అక్కడెక్కడ కూడా మరి ఆమె బహుజన వాదాన్ని సమర్థిస్తున్నారు కనుక బహుజన వాదానికి సంబంధించిన నాయకులు మాత్రమే రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం కొంతమంది మహిళలు కూడా జాగృతి సంబంధించిన మహిళలు రావడం జరిగింది. మరి జై కవితక్క తోనే మేము ఉంటామని చెప్పి కూడా అక్కడ ప్లకార్డులు ప్రదర్శించడం కావచ్చు. ఈ తెలంగాణ జాగృతి మాత్రమే కనిపించింది. సో మొత్తానికి పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా అక్కడ కనిపించలేదు, కార్యకర్తలు కూడా కనిపించలేదని స్పష్టమవుతుంది. ఆమె మరి గత కొంతకాలంగా అంటే 2008లో ఆమె పార్టీ బీఆర్ఎస్ పార్టీలో అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఆమె పార్టీలోకి వచ్చారు. ఆ తర్వాత ఆమె చాలా క్రియాశీలకంగా కూడా పనిచేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం హరీష్ రావు కేటీఆర్ లతో పాటు ఆమె కూడా తెలంగాణ జాగృతి అనే సంస్థను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ లాంటి మరి పండుగల వస్తున్న సందర్భంలో ఆ బతుకమ్మలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఆమె ఎంపీగా ఉన్నప్పుడు కావచ్చు, తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కావచ్చు, మొత్తానికి 10 ఏళ్ల అధికారంలో బీఆర్ఎస్ ఉన్న సమయంలో ఆమె చాలా బతుకమ్మకు విశేష ప్రచారం కల్పించడంలో ఆమె రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఇక మరి విదేశాల్లో కూడా పర్యటించి బతుకమ్మ ఆడడం ద్వారా బతుకమ్మకు తాను బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకున్నారు. ఎట్ ద సేమ్ టైం ఆమె తాను కేటీఆర్ హరీష్ రావులతో పాటు సంతోష్ రావులతో పాటు తాను కూడా మరి కేసీఆర్ కూతురును తనకు కూడా సముచిత స్థానం రావాలి, సో తాను కూడా అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. కేసీఆర్ ప్రసంగంపై కూడా ఆమె సూచనలు చేయడం అంటే అదొక సాహసం. ఎందుకంటే 14 ఏళ్ళు ఉద్యమం నడిపిన సమయంలో కావచ్చు, తర్వాత 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు 7 ఏళ్ళగా మరి ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఉన్నప్పటికీ కూడా మొత్తానికి ఆమె కేసీఆర్ సంబంధించిన అంశంలో ఎవరు కూడా మరి ఆ ప్రసంగం పట్ల కావచ్చు, ఆయన తీసుకునే నిర్ణయాల పట్ల ఎవరు కూడా పార్టీలో ఆయనకు ఎదురుమాట చెప్పే పరిస్థితి ఉండదు. కానీ కొంతమంది అంటే ఇందాక కేటీఆర్ చెప్పినట్టు మాది ప్రజాస్వామ్య పార్టీ, దీంట్లో అందరి కార్యకర్త దగ్గర నుంచి అధ్యక్షుడు అందరు కూడా సమానమే, దీంట్లో అందరికీ తమ తమ అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం ఉంటుంది. పార్టీ బేరర్స్ ద్వారా కావచ్చు, మరి వారికి సంబంధించిన ఇన్ఛార్జీల ద్వారా కావచ్చు, తర్వాత ఆ సంబంధించిన కీలక నేతల ద్వారా కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వెల్లడించవచ్చు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా చాలా మంది ఇలాంటి లేఖలు ఇచ్చారు. సో ఇది అంతర్గత విషయము, అంతర్గత విషయాన్ని కూడా బహిర్గతం చేయడం కరెక్ట్ కాదు. సో పార్టీ అంతర్గత విషయాలు అంతర్గతంగా చర్చించాలని చెప్పి కూడా కవితను సున్నితంగా మందలించారు. ఇదే అంశంలో మరి ఆమె చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మా నాన్న దేవుడు, తర్వాత చుట్టూ దయ్యాలు ఉన్నాయి, నా వెనక కుట్ర జరుగుతుంది అని చెప్తున్న నేపథ్యంలో ఆమె మరొకసారి మరి గతంలో కూడా మరి మన వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో జరిగిన ఘటనలు కూడా చూసుకుంటే మనం వైఎస్ మరణాంతరం కొన్ని ఇష్యూస్ జరిగాయి. కానీ ఇప్పుడు కేసీఆర్ ఉన్నారు, ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా మరి ఏప్రిల్ 27న రజతోత్సవ సభలో మరి సుమారు గంట సేపు కూడా ఆయన నిలబడి ప్రసంగించారు. ఈ అంశంలో ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా కూడా మరి పార్టీని ఇప్పుడు తన కంట్రోల్లోనే ఉన్నారు. సరే ఎవరు కూడా ఎంత పెద్ద కీలక నేత ఆయన కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు వీళ్ళంతా ఎవరు కూడా ఆయనకు ఎదురు చెప్పడం కానీ ఆయన విషయంలో తప్పు పట్టడం అయితే ఎప్పుడు జరగదు. అయితే అలాంటి వ్యవస్థను మరి కన్న కూతురికి కవిత ఎమ్మెల్సీగా మరి తనకు అవకాశం ఇచ్చిన తండ్రి మరి ఎప్పుడు మొదటిసారి నిజామాబాద్ ఎంపీగా అవకాశం ఇచ్చారు. ఆమె ఎన్నికల్లో గెలవతారు, ఒక 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు. తర్వాత ఎమ్మెల్సీగా మరొకసారి నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయిన తర్వాత కూడా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. సో కేసీఆర్ ఒక ఉద్యమకారుడు, తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా కూడా ఆయనకు తెలంగాణ చరిత్రలో ఒక సుస్థిరమైన స్థానం ఉంటుంది. అలాంటి క్రమంలో మరి ఆయన ఒంటరిగా పార్టీని 14 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఎత్తుకోవడం కాకుండా తర్వాత ఆయన ఒంటి చేతితో పార్టీని నడిపించాడు, ఉద్యమాన్ని నడిపించాడు. సో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ఆయన కీలక భూమిక పోషించారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే అది కేసీఆర్ చేసిన పోరాటం వల్ల అని చెప్పి కూడా మరి అందరూ అనుకుంటారు. ఇదే సమయంలో మరి ఆయన కూతురు కవిత ఏదైతే రాసిన లేఖ ఏదైతే ఉందో 6 పేజీల లేఖ బహిర్గతం కావడం కావచ్చు, దాంట్లో తండ్రికి ఆమె సూచన చేయడం కావచ్చు, ఇవి మాట్లాడితే బాగుంటుంది నాన్న అంటూనే పలు అంశాలు చెప్పడం కావచ్చు. సో ఇది కేసీఆర్ ఖచ్చితంగా దీన్ని ఎలా తీసుకుంటారు అనేది మాత్రం కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడితే తప్ప మనకు తెలిసే అవకాశం పడదు. కానీ ఆ కవిత శ్రీనివాస్ అయితే ఇప్పుడు కవిత నిన్న మాట్లాడినప్పుడు నాన్న దేవుడు కానీ చుట్టూ దెయ్యాలు ఉన్నారు అని చెప్పి ఆవిడ మాట్లాడడం జరిగింది. అంటే ఆవిడ దెయ్యాలు అని చెప్పి ఎవరిని ఉద్దేశించి మాట్లాడారనుకోవచ్చు. నేను వెనుకబడిపోతున్నాను,
ఖచ్చితంగా తాను కూడా ఒక సొంత ఎజెండాతో ముందుకెళ్లాలని భావించినట్టు స్పష్టం అవుతోంది. సో అదే క్రమంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. తర్వాత మరి నిన్న కూడా ఎయిర్పోర్ట్ లో మాట్లాడిన అంశంలో కూడా మరి చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పడం మాత్రం ఇందుకు మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తేజస్వి. శ్రీనివాస్, అంటే కవిత నిన్న మాట్లాడినప్పుడు నాన్న దేవుడు కానీ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని చెప్పి చాలా ఒక సెంటెన్స్ అయితే పర్టికులర్గా చెప్పడం జరిగింది. అంటే ఆవిడ ఉద్దేశంలో అసలు దెయ్యాలు ఎవరో అనుకోవచ్చు. ఖచ్చితంగా దయ్యాలు ఎవరు అనే విషయంలో ఆమె చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే నాన్న చుట్టూ నాన్న దేవుడు, పార్టీలోనే ఉంటాను, పార్టీలోనే పనిచేస్తాను అని చెప్తూనే మరొకసారి కూడా ఆ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పడం అయితే ఇది మరొక సంచలనమైన కామెంట్ గా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ ఆమె 6 పేజీల లేఖలు మా తండ్రికి రాసి తర్వాత అది బహిర్గతం ఎవరు చేశారనేది కూడా మరి అది బయట పెట్టాల్సిన బాధ్యత కూడా బీఆర్ఎస్ పార్టీ పైన ఉంటది. ఇందాక మరి 11 గంటలకు తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెడుతున్న సందర్భంలో మరి కవిత ఇష్యూ మాట్లాడతారని చెప్పి కూడా అందరు భావించారు. కానీ ఆయన డైరెక్ట్ గా రేవంత్ ముఖ్యమంత్రిగా చేస్తున్న ఏవైతే మరి పార్టీ అధ్యక్ష పదవి తీసుకున్నప్పుడు 50 కోట్లు ఇచ్చారని చెప్పిన అంశంలో కావచ్చు, తర్వాత సొంత బామార్దికి సంబంధించిన అమృత టెండర్ల ప్రక్రియ కావచ్చు, తర్వాత మరి తాజాగా అనేక ఆరోపణలు కూడా ప్రస్తావిస్తూ మరి తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి చెప్పడం కావచ్చు, తర్వాత రేవంత్ ను దయ్యం అని డైవర్ట్ చేసే కార్యక్రమం చేశారు. అయితే అక్కడున్న మీడియా వాళ్ళంతా కూడా మరి దయ్యాలు ఎవరని చెప్పి అడుగుతున్న నేపథ్యంలో ఆ ఇష్యూ మా పార్టీ అంతర్గత విషయము. సో దీంట్లో అంతర్గతంగా చర్చించాల్సిన విషయం బయటికి రావడం ఎవరికి మంచిది కాదు. సో ఇది నాతో పాటు అందరికీ కూడా వర్తిస్తుంది. సో ఇందులో పార్టీలో అందరూ కూడా సమానమే, కార్యకర్త నుంచి కూడా అధ్యక్షుడి వరకు కూడా ప్రజాస్వామ్యం ఒకటి ఉంది పార్టీలో. దాంట్లో ఎవరి అభిప్రాయాలను నిర్మమాటంగా వెల్లడించవచ్చు అని చెప్తూనే మరి చెల్లి కవితకైతే ఖచ్చితంగా ఒక సున్నితంగానైతే హెచ్చరించినట్టు స్పష్టం అవుతుంది. ఇదే అంశంలో మరి దయ్యాలు ఎవరనే అంశం తేలాలంటే ఖచ్చితంగా మరొకసారి కవిత నోటించే వినాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆమె చెప్పిన ఆరోపణ అది. సో ఆమె చెప్పిన తర్వాతనే మరి కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఎవరు అనేది తెలియాల్సి ఉంటుంది. అయితే శ్రీనివాస్, ఇప్పుడు కవిత వచ్చేటప్పటికి ఆవిడ లెటర్ రాసింది బహిరంగంగా రాశారు, 6 పేజీల లెటర్ని. అలాగే రెస్పాండ్ అవ్వడం కూడా మీడియాలో డైరెక్ట్గానే రెస్పాండ్ అయ్యారు, డైరెక్ట్గానే మాట్లాడడం జరిగింది. కానీ ఈ విషయం పైన కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ లేదంటే హరీష్ రావు కానీ ఎవరూ కూడా డైరెక్ట్గా రెస్పాండ్ అవుతున్న పరిస్థితి లేదు. మీరు అన్నట్లుగా కేటీఆర్ కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కవిత గురించి పబ్లిక్గా మాట్లాడడానికి పెద్దగా ఆయన ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. సో దీనికి రీజన్ ఏంటంటారు బహిర్గతంగా వాళ్ళు మాట్లాడకపోవడానికి? ఖచ్చితంగా మరి ఇక దీంట్లో బీఆర్ఎస్ పార్టీ గత కొంతకాలంగా అంటే ఒక 10 సంవత్సరాలు అధికారం చేపట్టి 14 ఏళ్ళు ఉద్యమం చేసిన తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించింది టీఆర్ఎస్ పార్టీ అనే ఒక ఆ విషయంలో మరి కేసీఆర్ నాయకత్వాన్ని అందరూ బలపరుస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఆయనే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. సో దీంట్లో ఎవరు కూడా మరి కేసీఆర్ ఇష్యూలో మరి ఎవరు మాట్లాడరు. కానీ ఇప్పుడు ఆయన సొంత అంటే ఏకైక కుమార్తె కవిత ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆమె మరి అంతర్గతంగా ఇప్పటికీ ఇలాంటి లేఖలు రాయడం నాకు సహజంగా నేను ఎప్పుడు రాస్తా ఉంటాను. ఇప్పుడు కూడా అదే క్రమంలో రాశాను. సో తండ్రికి తాను రాసిన లేఖ విషయంలో మరి అది బహిర్గతమైన అంశంలో ఇప్పటి వరకు అయితే ఎవరు కూడా మాట్లాడలేదు. ఇది సున్నితంగా కూడా ఈ అంశం సున్నితమైంది కనుక అది కేసీఆర్ మాత్రమే మాట్లాడాల్సి ఉంటుంది. అయితే కేసీఆర్ ఈ విషయంలో మాట్లాడతారా లేదా అనేది వేచి చూడాలి. అయితే దీంట్లో ఇది ఎలా బహిర్గతమైందని చెప్పి కూడా ఒక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ ప్రశ్న డైరెక్ట్ కవిత మరి లేవనెత్తడం అయితే ఈ లేఖ ఎలా లీక్ అయిందనే అంశంలో కూడా పార్టీ మరి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానిపైన లేఖ విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఒక సమాచారం అయితే ప్రజలకు ఇవ్వాల్సి ఉంటుంది. సో దీంట్లో కవిత లెటర్ రాసింది కేవలం కేసీఆర్ గారికి ఈ విషయాలు చెప్తున్నాను అనే ఉద్దేశంతో మొత్తం కేసీఆర్ గారు రిలేటెడ్గానే ఈ విషయం అనేది చెప్పడం జరిగింది లెటర్లో. కానీ ఆవిడ ఒకవేళ చెప్పాలి అనుకుంటే పర్సనల్గా వాళ్ళ నాన్నకి కూడా చెప్పుండొచ్చు. కానీ పబ్లిక్గా ఇంత అందరికీ తెలిసే విధంగా లెటర్ రాశారు అంటే బహిర్గతంగా ఏ ఉద్దేశంతో ఇలా రాశారనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా ఇది వాస్తవానికి ఆమె అంతర్గతంగా రాసిన లేఖ ఇది బహిర్గతమైంది. ఎలా బహిర్గతమైంది అనేది చెప్పి ఇప్పటికే మరి ఇటు కవిత కానీ తర్వాత పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కీలక నేతలు మాత్రమే చెప్పాల్సి ఉంది. సో ఆ సమయంలో మరి ఆమె చేసిన కామెంట్స్ పట్ల కావచ్చు, ఆమె కేసీఆర్ కు ఒక రకంగా మరి నాన్న దేవుడు నేను టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నా అంటూనే మరి చేస్తున్న కార్యక్రమాలు అయితే కొంత ఆమె నాన్న కావచ్చు అన్న కావచ్చు ఖచ్చితంగా ఇటు మా బావ హరీష్ రావు కావచ్చు వీళ్ళందరూ తర్వాత ఇంకొక అన్న సంతోష్ కావచ్చు వీళ్ళందరూ కూడా
తనకు సరి అయిన సముచిత స్థానం ఇస్తే తప్ప నేను పార్టీలో మరి కొనసాగలేనని పరోక్షంగా చెప్పినట్టు కూడా జరుగుతున్న ప్రచారం ఏదైతే ఉందో ఆమె చేస్తున్న కార్యక్రమాలు కూడా అందుకు ఖచ్చితంగా నిదర్శనంగా కూడా కనిపిస్తున్నాయి. ఆమె తీసుకున్న ఓన్ ఎజెండా లాగా కూడా కనిపిస్తున్నాయి. సో ఈ అంశంలో కవిత మరి ఈ లేఖను ఎలా బయటకు వచ్చింది, దీని పట్ల మరి ఆ లేఖ విషయంలో జరిగిన అంశంలో కూడా మరి బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు కూడా బహిర్గతం చేయాల్సిన అంశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆమె నిన్న చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దయ్యాల విషయంలో కావచ్చు, తర్వాత కుట్ర అనేది జరుగుతుందని చెప్పడం కావచ్చు, వాస్తవానికి ఇదంతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంతర్గత అంశం. ఏ పార్టీలోనైనా ఖచ్చితంగా కుటుంబ సభ్యులు ఉన్న నేపథ్యంలో కొంత దాంట్లో ఆధిపత్య పోరు అనేది కొనసాగుతోంది. వారసత్వాన్ని మేమని చెప్పుకోవడానికి కూడా అందరూ ప్రయత్నిస్తారు. మనం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం కూడా మరి వైఎస్ జగన్ కావచ్చు, వైఎస్ షర్మిల మధ్యలో కూడా ఇలాంటి ఆధిపత్య పోరు కొనసాగింది. షర్మిల కూడా తాను మరి జగన్ సీఎం కావడానికి ఆయన జైలుకు వెళ్లిన క్రమంలో 14 నెలలు ఆమె పాదయాత్ర కూడా చేశారు. మొత్తానికి అన్నను ముఖ్యమంత్రి చేయడంలో ఆమె కీలకంగా మరి ఆమె కూడా పాదయాత్ర చేసి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో మరి అన్న జగన్ కోసం అయితే షర్మిల ఎలాగైతే అది చేసిందో పార్టీ కోసం కూడా కవిత తాను కూడా అట్లనే పనిచేస్తున్నాను, బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కావచ్చు, తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడం కావచ్చు, ఎమ్మెల్సీగా కూడా మరి చేస్తున్న క్రమంలో పార్టీలో వస్తున్న ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలు కావచ్చు, ప్రభుత్వంపై విమర్శలు కావచ్చు, కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ పై విమర్శలు చేయడం ఇవన్నీ చేస్తున్నాను, తాను కూడా మరి అధ్యక్ష రేసులో ఉన్నానని కూడా ఆమె పరోక్షంగా చెప్పుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీంట్లో మరి ఒక 15 రోజుల క్రితం మరి హరీష్ రావు కూడా ఇట్లాంటి వార్తలపై స్పందించాలని మీడియా సమావేశంలో తెలంగాణ భవన్లో మరి విలేకరులు అడిగిన ప్రశ్నలు కూడా ఆయన చెప్పారు. ఇది మీరు పార్టీ మారుతున్నారని చెప్పి కూడా హరీష్ రావు పై కూడా మరి అడిగిన ప్రశ్నలకు తాను పార్టీ మారట్లేదు, తాను బీఆర్ఎస్ కార్యకర్తగానే ఉంటాను, కేసీఆర్ తోనే ఉంటాను, ఖచ్చితంగా పార్టీ మారే ప్రసక్తి లేదు. సో దాంట్లో నా పైన ఇట్లాంటి ప్రచారం చేస్తున్న వారిపై నేను పోలీసులకు బీజేపీ కూడా కంప్లైంట్ చేశాను. సో దీంట్లో నేను పార్టీ మారనని స్పష్టంగా చెప్పారు. అదే సమయంలో మరి కేటీఆర్ కనుక ఈ యొక్క అధ్యక్ష బాధ్యతలు కనుక కేసీఆర్ అప్పగిస్తే కేటీఆర్ సారథ్యంలో కూడా నేను పనిచేస్తానని ఆయన చెప్పాడు. దీంట్లో హరీష్ రావు చెప్తున్న మాటల ప్రకారం అయితే ఖచ్చితంగా రేపు పొద్దున కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ ఉంటారని కూడా చెప్పినట్లు కూడా స్పష్టమవుతుంది. ఇదే క్రమంలో మరి ఆ బావ హరీష్ రావు చెప్పిన తర్వాత అన్న కేటీఆర్ ఖచ్చితంగా నాన్న తర్వాత ఆయనే ఉంటాడు కనుక మరి నేను బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఉండలేనని ఆమె భావించి ఉన్నట్టు కూడా స్పష్టమవుతుంది. మొత్తానికి అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు ఆమె బహిర్గతం కావడం కావచ్చు, అవి ఎలా బహిర్గతమైన అంశంలో కూడా మరి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక ప్రకటన అయితే రావాల్సి ఉంటుంది. సో దీంట్లో మరొకసారి సరే లేక బయటకు వచ్చింది, సో దాంట్లో ఎవరిచ్చారనే విషయంలో బీఆర్ఎస్ పార్టీ చెప్తుందా లేదా, లేకుంటే ఇది అంతర్గతమైన విషయం, సరే అది బహిర్గతమైంది, దాని మీద రచ్చ కొనసాగుతుంది. అలాంటి సమయంలో ఆమె అమెరికా నుంచి మరి కుటుంబంతో వచ్చే క్రమంలో అక్కడ ఏదైతే ఎయిర్పోర్ట్ లో జరిగిన సన్నివేశాలను చూసినట్టయితే జాగృతి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వచ్చారు, తర్వాత మరి బహుజన నాయకులు వచ్చారు, వీళ్ళంతా కూడా మరి రావడం కావచ్చు. తర్వాత పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అక్కడ ఎవరు కనిపించలేదు, అక్కడ గులాబీ జెండా ఒక్కటి కూడా కనిపించలేదు. అట్ ద సేమ్ టైం అన్న కేటీఆర్ కావచ్చు, బావ హరీష్ రావు ఫోటోలు కూడా కనిపించలేదు. అక్కడ టోటల్ గా ఆ గులాబీ జెండా కనిపించకుండా కేవలం అక్కడ నీలి కలర్ సంబంధించిన బ్యానర్లు మాత్రమే కనిపించాయి. సో మొత్తానికి కవిత ఒక సొంత ఎజెండాతోనే ముందుగానే ప్రణాళిక ప్రకారమే ముందుకెళ్తుందా అనే అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. సో ఆమె బయటికి వెళ్ళిన తర్వాత తెలంగాణ బహుజన సమాజ్ పార్టీ అని చెప్పి కూడా పెడుతుందని ప్రచారం కూడా జరుగుతోంది. కొన్ని మీడియాకు సంబంధించిన కథనాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో కవిత నిజంగానే మరి పార్టీ పెడుతుందా, లేకుంటే ఆమె నిన్న చెప్పినట్టుగా పార్టీలో కొనసాగుతుందా, మరి ఈ అంశంలో కేసీఆర్ కవితను గతంలో లాగా చూసుకోగలుగుతారా, ఇది కొంత పార్టీకి సంబంధించిన మరి అంశంలో కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది కనుక కేసీఆర్ ఎలా స్పందిస్తారు ఈ అంశంలో. కేసీఆర్ అయితే మరి ఒక వైపు కవితకు సున్నితంగా మందలిస్తున్నాయి, మరొక వైపు ఇంకా ఎవరు కూడా పార్టీలో దాటొద్దని చెప్పి ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కావచ్చు, తర్వాత మరి ఆ నాన్న కేసీఆర్ వారసుడుగా మరి ఆయన చెప్పడం అయితే మనం చూడొచ్చు. ఇది అంతర్గతంగా పరిష్కరించబడితే ఇక పులిస్తా పడుతుంది. దీంతో మరి ఆ కేసీఆర్ కవితను మందలిస్తారా, సో ఆ మందలింపుల విషయంలో ఆమె మరి జరిగిన దాని విషయంలో ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది, మరి ఫ్యూచర్ లో ఖచ్చితంగా సొంత ఎజెండాతో మరి ఏదైతే గత కొంతకాలంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, తర్వాత మహిళలకు సంబంధించిన అంశాల విషయంలో కావచ్చు,
సో ఆమె మరి ఏదైతే ఓన్ ఎజెండాతో వెళ్తుందో మరి ఓన్ ఎజెండా ప్రకారం కొత్త పార్టీ పెడుతుందా అనేది మాత్రం ఇప్పుడైతే సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక ఈ రోజు కేటీఆర్ మాట్లాడిన తర్వాత ఆయన పూర్తిగా రేవంత్ టార్గెట్ చేశారు. శ్రీనివాస్ అయితే ఇప్పటి వరకు కూడా కవితకు మొదటి నుండి కూడా ప్రయారిటీ అనేది ఇస్తూనే ఉన్నారు. ఎటువంటి ప్రయారిటీ ఇచ్చారు, ఎటువంటి పదవులు ఇచ్చారు అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఒకవైపు ఆవిడ ఓడిపోయినా సరే ఆవిడకి ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఎందుకు కవిత తనకి తక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంది అని భావిస్తున్నారు అనుకోవచ్చు. ఒకవేళ నిజంగానే నిన్న మనం ఎయిర్పోర్ట్లో చూసినట్లయితే బహుజనానికి సంబంధించిన చాలామంది ఆవిడకి రావడం జరిగింది. అలానే వాళ్ళు ప్లకార్డ్స్ కూడా పట్టుకోవడం జరిగింది కవితకి సపోర్ట్గా. అంటే ఆల్రెడీ ఇప్పటికే కవిత ఒకవేళ పార్టీ పెట్టాలనుకుంటే కనుక తనకి సంబంధించి కార్యకర్తలు కానీ దానికి సంబంధించిన అంతా కూడా క్యాడర్ అనేది రెడీ చేసుకుంటున్నారు అనుకోవచ్చు అంటారా? మొదటి నుంచి ఆమె తెలంగాణ జాగృతి అనే సంస్థ స్థాపించారు 2014లోనే కావచ్చు. తర్వాత అంతకుముందు ఆమె 2008లో పార్టీలో జాయిన్ అయిన సందర్భంలో అప్పటి నుంచి కూడా చాలా క్రియాశీలకంగానే ఉంటున్నారు. తెలంగాణ జాగృతి సంస్థకి ఆమె అధ్యక్షురాలుగా ఉంది. సో ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆమెకు సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయి, ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు ఉన్నారు, సో కార్యకర్తలు ఉన్నారు, క్యాడర్ కూడా ఉంది. సో ఆ క్రమంలో ఆమె ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీతో పాటు మొదట టీఆర్ఎస్ పార్టీగా ఉండే, తర్వాత మనకు తెలిసిన బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందింది. సో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు తెలంగాణ జాగృతి పేరుతో ఆమె ఒక సంస్థ నడిపారు ప్రత్యామ్నాయంగా. సో దానికి సంబంధించి మరి ప్రధాన పార్టీగా టీఆర్ఎస్ ఉంటే దానికి సంబంధించి అనుబంధ పార్టీగా కూడా తెలంగాణ జాగృతిని కూడా ఆమె సమాంతరంగా మరి కార్యక్రమాలు చేశారు. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ గా మారిన తర్వాత కూడా బీఆర్ఎస్ మారిన తర్వాత కూడా ఆమె ఖచ్చితంగా మరొకసారి కూడా మరి తెలంగాణ జాగృతి సంస్థను భారత జాగృతి సంస్థగా కూడా రిజిస్టర్ చేశారు. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కూడా దేశవ్యాప్తంగా వెళ్తున్న క్రమంలో ఆమె అదే సమయంలో ఏదైతే భారత జాగృతి సంస్థ అని మార్చడం కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా మహారాష్ట్ర లాంటి వాటి రాష్ట్రాల్లో కూడా కొంతమందిని కూడా నియమించడం కావచ్చు. మొత్తానికి తాను బీఆర్ఎస్ పార్టీతో అనుబంధంగానే ఉంటున్నాయి, బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా ఉంటున్నాను, ఖచ్చితంగా నేను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధ్యక్ష రేసులో ఉన్నానని చెప్పుకుంటూనే అట్ ద సేమ్ టైం ఆమె కొన్ని పర్సనల్ ఎజెండా, అంటే పర్సనల్ మీన్స్ దాంట్లో ఆమెకంటూ కొన్ని ప్రత్యేకతలు ఉండే ఎజెండాతో ముందుకెళ్తున్నారు. అదే అంశంలో ఆ కవిత వెళ్తున్న క్రమంలో ఆమెకు కూడా మహిళల దగ్గర నుంచి కావచ్చు, తర్వాత తెలంగాణ జాగృతి కార్యకర్తలు కావచ్చు, సో ఒక వర్గం బీఆర్ఎస్ సంబంధించిన ఒక వర్గం మరి ఆమెకు సపోర్ట్ చేశారు. ఇక ఒక వర్గం అని మనం ఎందుకు అంటున్నాం అంటే పూర్తి స్థాయిలో మరి ఆమె తిహార్ జైలు పోయినప్పుడు కూడా పార్టీ మొత్తం ఆమె వెన్నంటే ఉంది. లిక్కర్ కేసులో ఆమె 5.5 నెలలు జైల్లో ఉన్న క్రమంలో మరి దాంట్లో మరి పార్టీ అంతా ఆమెకు సంఘీభావం ప్రకటించింది. కేసీఆర్ తో సహా కేటీఆర్, హరీష్ రావు మొత్తం వీళ్ళంతా కూడా మరి కేసీఆర్ ఒక్కడే ఢిల్లీకి వెళ్ళలేదు, తిహార్ జైల్లో ఆమెను పరామర్శించలేదు తప్ప అందరు కూడా తిహార్ జైల్లో ఆమెను కలిశారు. హరీష్ రావు అయితే పలుమార్లు వెళ్ళారు, కేటీఆర్ కూడా పలుమార్లు తిహార్ జైలుకు వెళ్ళి పరామర్శించారు. మొత్తానికి ఆమె పార్టీలో ఉంది కనుక అప్పుడు ఆ గౌరవం లభించింది. అట్ ద సేమ్ టైం బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మరి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చూసుకున్నట్టయితే వేలాది మంది కార్యకర్తలు, నాయకులు, కీలక నేతలంతా కూడా దాంట్లో హరీష్ రావు ఉన్నారు, కేటీఆర్ ఉన్నారు, సంతోష్ రావు కూడా ఉన్నారు. సో ఇట్లాంటి పార్టీకి సంబంధించిన మద్దతు ఆమెకు మొదటి నుంచి ఉంది. ఎప్పుడైతే లేఖ బయటకు వచ్చిందో ఆమె కొంత చిక్కుల్లో పడడానికి స్పష్టమవుతుంది. మరి ఈ చిక్కులు ఆమె కొని తెచ్చుకున్నారా, మరి ఆ చిక్కుల్లో పడడానికి ఆమె లేఖను విడుదల చేశారని కూడా మరి కొన్ని మీడియా సంస్థలు కూడా అంటున్న నేపథ్యంలో ఆమెకు నిన్న ఏదైతే మరి అమెరికా నుంచి వచ్చిన తర్వాత అక్కడ చూసుకున్న జనం కూడా చాలా పలచగా ఉన్నారు. కేవలం 1000 మంది కూడా అక్కడ లేని పరిస్థితి అయితే ఉంది. ఆమె కనుక లేఖ బహిర్గతంగా కాకుండా ఉంటే ఖచ్చితంగా ఒక 10,000 మందికి పైగా మరి అక్కడికి వెళ్ళేవారు. మొత్తానికి ఆమె లేఖ బయటికి రావడం కావచ్చు, ఆ అంశంలో జరుగుతున్న చర్చలో మరి బీఆర్ఎస్ నాయకుల్లో కొంత అయితే మరి ఆమె పట్ల వ్యతిరేకత ఉన్నది. ఈ నిన్న జరిగిన ఏదైతే శంషాబాద్ ఇష్యూ ఉందో అది స్పష్టంగా తెలిసిపోయింది. సో బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు కావచ్చు, కార్యకర్తలు కూడా ఎవరు రాలేదు. అక్కడ కనీసం ఒక గులాబీ జెండా కూడా కనిపించలేదు. దీంతో ఆమె ఖచ్చితంగా పార్టీలో ఒంటరిగా అయిపోయింది. ఖచ్చితంగా శ్రీనివాస్ మరి ఎజెండాతో ముందుకెళ్లాల్సిన గత్యంతరం ఏర్పడిందని కూడా స్పష్టమవుతుంది. ఈ రోజు కేటీఆర్ కూడా మీడియా సమావేశంలో మాట్లాడిన దాంట్లో ఆయన సునిశ్చితంగా మాట్లాడినప్పటికీ కూడా ఆ వ్యాఖ్యల వెనుక తీవ్రమైన అర్థం ఉందని స్పష్టమవుతుంది. అంతర్గత శ్రీనివాస్ అయితే ఇప్పుడు మీకేమొచ్చింది, నువ్వు అనవసరంగా ఆయనతో డైరెక్ట్ గా కలిసి మాట్లాడే అవకాశం ఉండే. పార్టీ కార్యకర్తలకో, నాయకులకో, ఇంకా ఎవరికైనా కూడా మరి వాళ్ళు లేఖల ద్వారా రాయొచ్చు, కానీ నువ్వు
నీకు ఆ కన్ను ఉంది, కన్న కూతురుగా నీకు అవకాశం కన్న తండ్రి ఇస్తారు. సో అయినప్పటికీ కూడా నువ్వు లేఖలు రాయడము, ఈ బహిర్గతం కావడం, ఇప్పుడున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీకి మరి గత ఏడాదిన్నరగా కూడా కొన్ని కష్టాలు అయితే ఎదురవుతున్నాయి. మరి మూడోసారి జరిగిన ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. కేసీఆర్ కూడా ప్రధాన ప్రతిపక్ష నేతగా మరి మొత్తానికి మూడోసారి అధికారంలోకి వస్తానని ఆయన భావించాడు. సో 100 సీట్ల పైగా గెలుచుకుంటామని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ పార్టీకి కేవలం 39 సీట్లు రావడం కావచ్చు, మరి కొంత తెలంగాణ ప్రజల ముందు తాను పూర్తిగా ఈ యొక్క 10 ఏళ్ల పాలన దేశంలో నెంబర్ 1 గా తీసుకెళ్లాను, దేశంలోనే తెలంగాణ జీడిపిని మరి నెంబర్ 1 లో నిలిపాను, ఇట్లాంటి కార్యక్రమాలు చేశాను, దేశంలో ఎక్కడ లేని ఆ సంక్షేమ పథకాలు నేను అమలు చేశాను, అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు తన ప్రధాన ప్రతిపక్ష పాత్రకు పరిమితం చేశారని చెప్పి ఆయన కొంత ఏదైతే అసంతృప్తి అయితే తెలంగాణ ప్రజల మధ్య ఉన్నట్టు స్పష్టమవుతోంది. దాంతోనే ఆయన ఏడాదిన్నరగా కూడా ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయారు. ఎలక్షన్ సమయంలో మాత్రం ప్రచారానికి బస్సు యాత్ర చేసిన కేసీఆర్ ఆ తర్వాత ఎక్కడ కూడా మరి కనిపించలేదు. మొన్న మరి పార్టీ రజతోత్సవం కనుక ఖచ్చితంగా మరి 25 ఏళ్ల పార్టీ పండుగ నిర్వహించాలని చెప్పి పార్టీ పండుగ కూడా భారీ స్థాయిలో కూడా ఖర్చు పెట్టడం కావచ్చు. సో ఆ మీటింగ్ లో కూడా ఆయన మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోయారని కూడా ఇప్పుడు మరి కవిత ఏదైతే లేఖ ద్వారా అసంతృప్తి వ్యక్తం చేసిందో ఆయన కూడా అదే అసంతృప్తిగా మాట్లాడని చెప్పి పార్టీ శ్రేణులు కార్యకర్తలు కూడా వినిపించిన నేపథ్యంలో కొంత మెంటల్ గా కేసీఆర్ పూర్తి స్థాయిలో బీజేపీ పైన కావచ్చు, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పైన కావచ్చు, మరి రేవంత్ రెడ్డి సీఎం గా రేవంత్ రెడ్డి పేరు కూడా ఆయన ఉచ్చరించకుండా చేసిన ప్రసంగంపై కొంతమంది మెచ్చుకుంటున్నారు కానీ కొంతమంది విమర్శిస్తున్నారు. సో అంత ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన సభకు లక్షలాది మందిని తరలించిన తర్వాత కేసీఆర్ ఒకటే మాట్లాడాడు. ఆ మాట్లాడిన దాంట్లో ప్రసంగంలో పసలేదని చెప్పి కూడా కాంగ్రెస్ బీజేపీలు విమర్శిస్తున్న కారణంగా ఇది మరొకసారి కూడా కేసీఆర్ కు మరి ఏడాదిన్నరగా ఆయనకు కష్టాల మీద కష్టాలు వెన్నాడుతున్నాయి. ఇప్పుడు కన్న కూతురు రూపంలో కూడా మరి కవిత చేసిన లేఖలు ఏవైతున్నాయో అవి కూడా మరి బయటికి రావడం కావచ్చు. ఇది కొంత మరింత ఇప్పటికే లిక్కర్ కేసులో కవిత ఇష్యూ జైలుకు పోవడం కావచ్చు, ఇట్లాంటి అంశాలన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఆ కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి, కలకలం రేగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కవిత ఇష్యూ అయితే చాలా హాట్ గా మారిందని చెప్పుకోవచ్చు. దీనిపైన మరి బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కూడా ఇది ఆ బీఆర్ఎస్ పని ఖతమైపోయిందని చెప్తున్న నేపథ్యంలో మొత్తానికి కేసీఆర్ ఇష్యూ అయితే పూర్తిగా మరి ఏం చెప్తారు కవిత ఇష్యూలో అనేది మాత్రం ఆసక్తిగా మారింది. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మరి ఎమ్మెల్సీ కవితకి అన్నగా ఆయన సునిశ్చితంగా విమర్శించినప్పటికీ కూడా ఆయన మాటల్లో అయితే ఏదైతే ఆయన వ్యక్తం చేసిన భావంలో అయితే మాత్రం ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదని కూడా ఆయన మాటల్లో స్పష్టమవుతోంది. మరి ఇక కేసీఆర్ చెప్తేనే కేటీఆర్ మాట్లాడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత అందరూ కూడా ఉత్సాహంగా మరి ఈ చెల్లి కవిత గురించి మాట్లాడతారేమో అని అందరూ ఉత్సాహంగా వెళ్లారు. కానీ ఆయన రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మరి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి అని చెప్పి ఆయన ఇష్యూ కూడా ఏర్పాటు చేస్తూ మరి ఆయన ఏదైతే టీపీసీసీ అధ్యక్షుడిగా 50 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చి పదవి తెచ్చుకున్నారని మొదలుకొని తర్వాత ఆయన ఇప్పటి వరకు దేంట్లో ఉన్నారో వాటన్నిటిని కూడా చెప్తూనే చివరికి మీడియా సమావేశం ముగించారు. ఇదంతా పార్టీ అంతర్గత విషయము అని చెప్తూనే మరొకసారి కూడా తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్, సో తెలంగాణకు ముఖ్యమంత్రి దయ్యం రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్తూ కూడా ఇష్యూ డైవర్ట్ చేశారు. సో మరి ఇది అంతర్గతంగా సమిసిపోతుందా, దీనిపైన ఇంకా రాజాంతం జరుగుతుందా? మరి కవిత అయితే రాత్రి మరి కుటుంబంతో కలిసి ఆమె నివాసానికి వెళ్లారు. ఇప్పటి వరకు మరి ఇంకా ఎలాంటి ఆమె దగ్గర నుంచి ఎలాంటి సమాచారం లేదు. మొత్తానికి ఆమె నిన్న మరొకసారి కూడా ఎయిర్పోర్ట్ లో చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను అలాగే నేతలను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. వారంతా అయోమయంలో పడుతున్నారు. మరి కవిత పార్టీ పెడుతుందా లేకుంటే పార్టీలో కొనసాగుతుందా? మరి ఆమెకు సరైన సముచిత స్థానం కేసీఆర్ ఇస్తారా? దీంట్లో ఎలా ఉంటుందనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. తేజస్వి. థ్యాంక్ యూ శ్రీనివాస్.